హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను హాఫ్ యాడర్ సర్క్యూట్ని లైవ్ వైర్లో డిజైన్ చేసి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని ఎలా వెరిఫై చేయాలో చూద్దాము. అదేవిధంగా మనం డిజైన్ చేసిన సర్క్యూట్కి పీసీబీ విజార్డ్లో పీసీబీని ఎలా డిజైన్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, పీసీబీ విజార్డ్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకుని నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ సర్క్యూట్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ పీసీబీ విజార్డ్ని మ్యాక్సిమైజ్ చేసి ఇక్కడ పీసీబీ కాంపోనెంట్ గ్యాలరీని నేను రైట్కి ఇలా మూవ్ చేసుకున్నాను. అగైన్ ఈ పీసీబీ విజార్డ్ని మినిమైజ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, లైవ్ వైర్ని డబుల్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ సర్క్యూట్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ లైవ్ వైర్ని మ్యాక్సిమైజ్ చేసి అగైన్ ఈ పర్టికులర్ లైవ్ వైర్ కాంపోనెంట్స్ గ్యాలరీని రైట్ సైడ్కి ఇలా మూవ్ చేసుకుని ప్రాపర్గా సెట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను జూమ్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ జూమ్ని క్లిక్ చేసి 2 times మౌస్ లెఫ్ట్ క్లిక్ని క్లిక్ చేసుకున్నాను. ఆటోమేటిక్గా ఇక్కడ మనకి జూమ్ ఇన్ అయి ఉంటుంది. తర్వాత ఇక్కడ సెలెక్ట్ టూల్ని క్లిక్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, నేను యారోని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ లాజిక్ గేట్స్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ మనం సమ్ అవుట్పుట్ వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ ఎక్స్ఆర్ గేట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా క్యారీ అవుట్పుట్ వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ మనం అండ్ గేట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, మనం స్క్రోల్ డౌన్ చేసి స్విచెస్ కనెక్ట్ చేయాలి కాబట్టి ఇన్పుట్గా నేను సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేశాను. నెక్స్ట్ అదేవిధంగా అవుట్పుట్ ప్లేస్లో ఎల్ఈడి కనెక్ట్ చేయాలి కాబట్టి ఇలా ఎల్ఈడీస్ అనేటివి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2 స్విచెస్ ఉన్నాయి కదా, ఏబీ ఇన్పుట్గా తీసుకున్నాను. ఇక్కడ 2 అవుట్పుట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఎక్స్ఆర్ అవుట్పుట్ సమ్ము, అండ్ గేట్ అవుట్పుట్ క్యారీగా తీసుకుంటాను. కాబట్టి ఫస్ట్ ఈ స్విచ్ నుంచి ఎక్స్ఆర్ గేట్ ఇన్పుట్కి, అగైన్ ఈ స్విచ్ నుంచి ఈ ఎక్స్ఆర్ గేట్ ఇంకొక ఇన్పుట్కి కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఈ ఎక్స్ఆర్ ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో అండ్ గేట్ ఇన్పుట్కి కూడా తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఈ అండ్ గేట్ టర్మినల్ నుంచి ఈ ఎక్స్ఆర్ ఇన్పుట్కి, అగైన్ ఈ అండ్ గేట్ ఇన్పుట్ నుంచి ఈ ఎక్స్ఆర్ ఇన్పుట్కి ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఈ ఎక్స్ఆర్ అవుట్పుట్ ఈ లైట్ బల్బ్కి, అగైన్ ఈ అండ్ గేట్ అవుట్పుట్ ఈ లైట్ బల్బ్కి కనెక్ట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్కసారి చూడండి, నేను సిమ్యులేషన్ క్లిక్ చేసి ఇక్కడ మనకి స్విచ్చెస్ గ్రే కలర్లో ఉంటే లాజిక్ 0గా తీసుకుంటాం. ఒకవేళ ఇక్కడ ప్రెస్ చేసినట్లయితే రెడ్ కలర్కి చేంజ్ అయిపోతుంది. సో ఈ రెడ్ కలర్లో ఉంటే లాజిక్ 1గా డిఫైన్ చేసుకుంటాం. అదేవిధంగా అవుట్పుట్ కేసులో మనకి రెడ్ కలర్ ఉంటే 1గా తీసుకుంటాం, గ్రీన్ కలర్ ఉంటే 0గా తీసుకుంటాం. సో కాబట్టి ఇక్కడ చూడండి, నేను సిమ్యులేషన్ స్టాప్ చేశాను. సిమ్యులేషన్ చేయాలనుకుంటే ఇక్కడ రన్ సిమ్యులేషన్ క్లిక్ చేసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, 0 0కి సమ్ ఈక్వల్ టు 0, క్యారీ ఈక్వల్ టు 0 జనరేట్ అయింది. నెక్స్ట్ 0 1కి సమ్ ఈక్వల్ టు 1, క్యారీ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 1 0కి సమ్ ఈక్వల్ టు 1, క్యారీ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 1 1కి సమ్ ఈక్వల్ టు 0, క్యారీ ఈక్వల్ టు 1. అవుట్పుట్ అనేది ఈ విధంగా మనకి జనరేట్ అయింది. అగైన్ ఇక్కడ చూడండి, సిమ్యులేషన్ స్టాప్ చేశాను. ఒకవేళ మనం డిజైన్ చేసిన సర్క్యూట్కి పీసీబీని డిజైన్ చేయాలనుకుంటే ఇక్కడ టూల్స్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ కన్వర్ట్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ డిజైన్ టు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ని క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ ఆప్షన్ నో సెలెక్ట్ చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేసి కన్వర్ట్ని క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ పీసీబీ విజార్డ్ని ఓపెన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనం 2 లాజిక్ గేట్స్ యూజ్ చేసాం కాబట్టి 2 ఐసీస్ ఇక్కడ ప్లేస్ అయి ఉంటాయి. సో అది వచ్చి ఎక్స్ఆర్ గేట్ ఐసీ, అండ్ గేట్ ఐసీ. సో కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా రూటింగ్ అనేది ప్లేస్ అయిపోయి ఉంటుంది. 100% కనెక్షన్స్ అనేవి ఇక్కడ క్రియేట్ అయిపోయినాయి కాబట్టి ఓకే బటన్ క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నార్మల్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది, రియల్ వరల్డ్లో ఈ విధంగా ఉంటుంది, ఆర్ట్ వర్క్ అయితే ఈ విధంగా ఉంటుంది, నెక్స్ట్ అన్పాపులేటెడ్ ఫార్మేట్లో ఈ విధంగా ఉంటుంది, ప్రోటోటైప్లో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మోర్ని క్లిక్ చేసినట్లయితే షోల్డర్ సైడ్ ఆర్ట్ వర్క్ అయితే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మోర్ని క్లిక్ చేసినట్లయితే కాంపోనెంట్ సైడ్ ఆర్ట్ వర్క్ అయితే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మోర్ని క్లిక్ చేసినట్లయితే సిల్క్ స్క్రీన్ ఆర్ట్ వర్క్ అయితే ఈ విధంగా ఉంటుంది. అగైన్ మోర్ని క్లిక్ చేసి క్లాసిక్గా ఈ విధంగా ఉంటుంది. అగైన్ మోర్ని క్లిక్ చేసి డిఫరెంట్ స్టైల్స్ అనేవి వెరిఫై చేయాలనుకుంటే వీటిని క్లిక్ చేసి మనం వెరిఫై చేసుకోవచ్చు.
అగైన్ ఇక్కడ చూడండి నేను క్లిక్ చేసి ఈ యొక్క పీసీబీ విజార్డ్ని మినిమైజ్ చేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం సిమ్యులేషన్ చేసి ఇక్కడ ఇన్పుట్ అప్లై చేసి నార్మల్ వ్యూలో ఈ విధంగా ఉన్నాయి కదా, వోల్టేజ్ లెవెల్స్ వెరిఫై చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ కరెంట్ ఫ్లోని వెరిఫై చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ లాజిక్ లెవెల్స్ని వెరిఫై చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ మోర్ని క్లిక్ చేసినట్లయితే డిఫరెంట్ స్టైల్స్ అనేవి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఏది కావాలో అది క్లిక్ చేసి వెరిఫై చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ చూడండి నేను నార్మల్ క్లిక్ చేసుకున్నాను, సిమ్యులేషన్ స్టాప్ చేశాను. ఒకవేళ సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ సేవ్ సింబల్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ మన ఫోల్డర్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ మనం ఫైల్ నేమ్ అనేది సెట్ చేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ ఆఫ్ యాడర్ కాబట్టి ఆఫ్ యాడర్ అని టైప్ చేసుకున్నాను, సేవ్ బటన్ క్లిక్ చేసుకున్నాను. ఒకవేళ మనం ఓపెన్ చేయాలనుకుంటే ఫస్ట్ దీన్ని ఫైల్ క్లిక్ చేసి న్యూని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ క్లిక్ చేసి ఇప్పుడు మన లొకేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఫోల్డర్ని డబుల్ క్లిక్ చేసి ఇప్పుడు మన సర్క్యూట్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఆ సర్క్యూట్ని సెలెక్ట్ చేసి ఓపెన్ క్లిక్ చేసినట్లయితే సర్క్యూట్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఆఫ్ యాడర్ సర్క్యూట్ని లైవ్ వైర్లో డిజైన్ చేసి ఇన్పుట్ ఇచ్చే అవుట్పుట్ని వెరిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డిజైన్ చేసిన సర్క్యూట్కి పీసీబీ డిజైన్ చేయాలనుకుంటే పీసీబీ విజార్డ్లో డిజైన్ చేసుకోవచ్చు.